రైట్. మనకి ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఇప్పుడే జనసేన పార్టీ ఆఫీస్లోకి, అంటే జనసేన పార్టీ మంగళగిరిలో ఉన్నటువంటి ఆఫీస్కి వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నటువంటి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గారు అయితే చేరుకున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో మంతనాలు అయితే జరుపుతున్నారు. అంటే గత కొద్ది రోజుల క్రితం, అంటే దాదాపు 6 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొంటూ కొద్ది రోజుల క్రితమే అటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నటువంటి అంబటి రాయుడు కొద్ది రోజులకే వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బయటకు వచ్చినట్టయితే మనకందరికీ తెలిసింది. అయితే అనూహ్యంగా ఆయన మళ్ళీ జనసేన పార్టీ వైపు చూస్తున్నారు, జనసేన పార్టీలో చేరతారు అని చెప్పి నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో అయితే కొన్ని వార్తలు వచ్చాయి. అయితే దానికి తగ్గట్టుగానే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు ఇక్కడ మంగళగిరి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, ఆయనతో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే మన అందరికీ తెలిసిందే, అటు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి అటు గుంటూరుకి సంబంధించి ఒక నియోజకవర్గంలో కానీ, అంటే ఎమ్మెల్యే కానీ లేదంటే ఎంపీ అభ్యర్థిగా ఉంటారని చెప్పి అంబటి రాయుడు గారిని అనుకున్నారు. కాకపోతే ఆ పార్టీని లేదా టికెట్ని కూడా వదులుకొని ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యి పూర్తి స్థాయిలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన ఈ కొద్దిసేపటి క్రితం అది ఎక్కడ పోటీ చేస్తారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు, కానీ జస్ట్ అంటే కొద్దిసేపటి, అంటే ఇక్కడ అవనిగడ్డ కావచ్చు, లేదా గుంటూరు కావచ్చు, గుంటూరు అసెంబ్లీ కావచ్చు, గుంటూరు ఎంపీగా కావచ్చు పోటీ చేస్తారని అయితే చాలా మంది అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఏమైనా చర్చలు జరుపుతున్నారా ఏంటా అనేది మనకి ఆయన బయటకు వస్తే తప్ప కొద్దిగా తెలిసే అవకాశం లేదు. సో కొద్దిసేపటికి ఆయన బయటకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దాదాపు గంటన్నర పాటు ఆయనతో చర్చల్లో పాల్గొన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారితో తెలుస్తుంది.